పువ్వులు వేసి నమస్కారం చేసుకోండమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమీకామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. పూజ కూడా అయిపోయింది. శిశిర ఇంకా రాలేదు. కంగారు పడక శివగామి. అమ్మా, ఈ గుడికి మీకు ఏదో ఒక పాత అనుబంధం ఉందని నా మనసు చెప్పింది. నేను ధ్యానంలో ఉండగా ఈ గుడి తాలూకు బంధాన్ని గమనించాను. మీ పూర్వీకులు కాబోలు ముందుగా దేవి స్థాపన జరిగిన గుడి ఇది. ఆ తర్వాత అది ఆగిపోయింది. మళ్ళీ ఎవరో పుణ్యాత్ముడు గుడిని చిన్నగా నిర్మించారు. నిజానికి ఈ గుడి చాలా పెద్దగా నిర్మించి జరగాల్సింది. కానీ ఏం జరిగిందో తెలియదు, ఎందుకు ఆగిందో తెలియదు. కొన్ని రోజుల తర్వాత నిర్మాణం పనులు ఆగాయి. ఆ తర్వాత కొందరు కలిసి ఈ నిర్మాణం పూర్తి చేశారు. కానీ గుడి ఉన్న స్థలం ఈ పూర్వీకులు ఇచ్చింది. అందుకే ఆ దేవి సంకల్పం చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. ఇక్కడ భైరవీదేవిని పెట్టి పూజ జరిపించాలని చెప్పింది. దేవి నిత్యం నాకేదో సూచనలు ఇస్తూనే ఉంది గురూజీ. ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని అడిగాను. ఇప్పటికీ నాకొక క్లారిటీ వచ్చింది. ఇప్పటికీ నా మనసు కుదుట పడింది. పూజ జరిపించి మంచి పని చేసావు శివగామి. ఈ కార్యక్రమంలో శిశిర కూడా ఉంటే బాగుండేది. ఆమె దారిలో ఉందన్నారు కదా, రానియండి. వచ్చిన తర్వాత ప్రసాదం తీర్థమిచ్చి ఆమె పేరు మీద అర్చన చేసి పంపిస్తాను. ఇంకొక విషయం, ఇక్కడ సంతానలక్ష్మి ఫోటో గాని విగ్రహం గాని పెట్టి పూజ జరిపిస్తే దాని వలన శిశిర కడుపులో పెరిగే బిడ్డకి మంచి జరుగుతుంది. ఆ బిడ్డ ఆయుష్ కూడా గట్టిగా ఉంటుంది. ఆ సంతానలక్ష్మి పండంటి బిడ్డ పుట్టడానికి వరం ఇస్తుంది. అలాగే గురూజీ. శివగామి, మనం బయలుదేరదామా? ఎక్కడికి? శిశిర వచ్చిన తర్వాత దాని చేత భవానీ చేత పూజ జరిపించి తర్వాత నేను వస్తాను. కావాలంటే మీరు వెళ్ళండి. హలో, ఇప్పుడే మెకానిక్ వచ్చాడు. కార్ రిపేర్ చేస్తున్నాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వచ్చేస్తాం. సరే సరే, తొందరగా వచ్చేసేయండి. శిశిర ఇప్పుడే కాల్ చేసింది. అది ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వస్తానని చెప్పింది. కార్ ఇప్పుడే రిపేర్ చేస్తున్నారంట, వచ్చేస్తారంట. కావాలంటే మీరు వెళ్ళండి. అదొచ్చాక దగ్గరుండి నేను పూజ జరిపించి అప్పుడు నేను వస్తాను. గురూజీ, మీరు కొంచెంసేపు ఉండగలరా? నిరభ్యంతరంగా. మీరందరూ బయలుదేరండి, నేను ఇక్కడుంటాను. సారు, కాఫీ విత్ స్నాక్స్. వాట్ నాన్సెన్సింగ్ సారు? ఏయ్, నాన్సెన్స్ చేసేది నువ్వు, నన్ను నాన్సెన్స్ అంటావా? వాట్ నాన్సెన్సింగ్? మీ డూయింగ్? ఐ డూ నథింగ్. ఐ జస్ట్ బ్రింగింగ్ కాఫీ స్నాక్స్. ఆది కూల్. ఆది, నీ కోపం నాకు అర్థమవుతుంది. గురూజీ, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. ఆది, నేను చెప్పాను కదా, కామ్ డౌన్. అమ్మా, నువ్వెళ్ళు. యూ వాంట్ మీ టు బ్రింగ్ మోర్ కాఫీస్? అవసరం లేదని చెప్తే వినిపించలేదా? యూ గెటింగ్ సో యాంగ్రీ ఆల్ దిస్ డేస్. ఎక్కువ మాట్లాడితే
ఇందాక ప్లేట్ కొట్టాను, ఇప్పుడు నీ తల నరికేస్తా. ఓకే ఓకే మీ గోయింగ్. ఆది, కొంచెం నీ కోపం కంట్రోల్లో పెట్టుకో. ఎలా గురూజీ? నా ఒళ్ళంతా ఏదో తెలియని ఒక వైబ్రేషన్ కలుగుతుంది గురూజీ. అది ఏంటి, ఎందుకో అర్థం కావట్లేదు గురూజీ. అనవసరంగా కోపం పెరిగిపోతుంది నాకు. చాలా ఇబ్బందిగా ఉంది గురూజీ. ఇదంతా శిశిర వద్దన్న గుడికి వెళ్ళడం వలే అని తెలుసు నాకు. అంతా చేతులు ఉందనుకునే టైంలో ఇలా జరిగింది. కొన్ని అనుకోకుండా జరిగే వాటిని మనం ఏం చేయలేము ఆది. మన చేతుల్లో ఏమీ ఉండదు, అంతా కర్మఫలం. గురూజీ, నేను ఈ కర్మని నమ్మలేను గురూజీ. మనం నమ్మినా నమ్మకపోయినా జరిగేది అదే కదా, జరగబోయేది అదే కదా. మన చేతుల్లో ఏమీ లేదు ఆది. కొన్ని ఇష్టం లేకపోయినా నమ్మాలి, కష్టమైనా ఒప్పుకోవాలి. ఎందుకు గురుజీ? ఎందుకు నాకే ఇలా అవుతోంది? నా చేతుల్లో నుంచి మొత్తం అంతా జారిపోతుంది. అన్నీ అపజయాలే, అన్నీ సమస్యలే. అరే, ప్రతిదీ ఏదైనా చేద్దామంటే అన్నీ అడ్డంకులే. చెప్పా కదా అది, ఇదంతా కర్మఫలం. నీ ప్రాణానికి గండముందంటే ఆలోచించు. ఏదో ఒకటి చెయ్యాలి గురుజీ. అలా అయితే శిశిరాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయలేమా? ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? చేయగలవా? హాయ్ బాబాయ్. చెప్పేంటి? ప్రతిష్టాపన బలి జరిగింది తెలుసా? అయితే నాకేంటి? నాకెందుకు నీతో చెప్పాలనిపించింది, చెప్పాను. ఏం గురుజీ, మంచి జరిగినప్పుడు చెప్పడం తప్ప? అబ్బే అదేం లేదు, చెప్పొచ్చు. చూడు బాబాయ్, మంచి మైకులో చెప్పమన్నారు, చెడు చెవులో చెప్పమన్నారు. మొన్న ఏదో ఫంక్షన్ లో పెద్ద యాక్టర్ చెప్పింది గుర్తుంది. కరెక్టేనా గురుజీ? కరెక్ట్. బాబాయ్, నీకు తెలుసా, ఆ గుడి కానీ పూజ కానీ అదంతా ఎంత బాగా జరిగిందో తెలుసా? అక్కడ ఏదో వైబ్రేషన్ ఉంది. నువ్వు అక్కడికి వచ్చినట్లయితే మంచి మనిషిగా మారిపోవచ్చు. అంత వైబ్రేషన్ ఉంది తెలుసా? ఏంటే, నేను చెడ్డవాణ్ణా? ఏమంటారు గురువు గారు మీరు? ఆది బాబాయ్ చెప్పేది కరెక్టా? ఇదిగో, అన్నిటికీ నన్నెందుకు అడుగుతావు? నాకేం తెలుసు? మీరు పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అన్నీ చెప్పగలిగిన వాళ్ళు. మీరు చెప్తే బాబాయ్ వింటారు కదా, అందుకే మిమ్మల్ని అడిగేది. అది నన్ను అడిగితే ఎలా? మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోమంటారు? పర్వాలేదు, మీరే చెప్పండి. ప్రతిసారి నన్నెందుకు అడుగుతావు? నాకేం తెలీదు. ఏమోలేండి, మీరైతే చాలా మిస్ అయ్యారు. అక్కడికి వచ్చుంటే భలే ఉండేది తెలుసా? పిన్ని, ఇలారా.